ఈ ఫిబ్రవరి 6 నుండి మనకు వీఆర్ ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ నెగోటియేటర్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 48 మినిట్స్ ఉంటుంది. మూవీలో అడల్ట్స్ సీన్స్ లేవు, కాకపోతే కొన్ని చోట్ల కొన్ని సీన్లు ఉంటాయి, కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో సింగిల్గా మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. యావరేజ్గా ఉన్నా కూడా పర్వాలేదు, ఒక్కసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే మొత్తం రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకొని తీయడం జరిగింది. కాబట్టి మూవీ యావరేజ్గా ఉన్న అక్కడక్కడ స్లోగా ఉన్నా కూడా పర్వాలేదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ యాక్షన్ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. యాక్షన్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే అది 2005 సంవత్సరము. ఇరాన్లో చాలా అల్లర్లు జరుగుతాయి, యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ రిపోర్టు అందించడం కోసము ఇటాలియన్కి చెందిన ఒక లేడీ జర్నలిస్ట్ ఉంటుంది. ఈమె అయితే ఇరాన్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడున్న టెర్రరిస్ట్ గ్రూప్ అయితే ఈ లేడీ జర్నలిస్ట్ని అయితే కిడ్నాప్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఆ కిడ్నాప్ అయిన ఆమెను ఆ టెర్రరిస్ట్ గ్రూపుల నుండి విడిపించడానికి ఎలాంటి ఆపరేషన్ మిషన్ చేపడతారు, ఆమెను ఆ టెర్రరిస్ట్ గ్రూప్ నుండి ఎలా విడిపిస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే వీఆర్ ఓటీటీలో చూడాల్సిందే. ఈ మూవీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి సంబంధించిన క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా ఆకట్టుకోవడం జరుగుతుంది. మూవీ అయితే కాస్త స్లోగానే ఉంటుంది, కాకపోతే ఈ మూవీలో జరిగిన ప్రతి ఒక్క సీన్ అయితే రియల్గా జరిగిన సీన్స్ను ఆధారంగా చేసుకునే తీయడం జరిగింది. సో మూవీ అయితే పర్వాలేదు, కొంచెం స్లోగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేసేయండి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బోర్గానే ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. సో ఒకసారి అయితే చూడడానికి ట్రై చేసేయండి, ఎందుకంటే ఇది రియల్ సంఘటనలో ఆధారంగా చేసుకొని తీయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.